ఏదైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో రుణమాఫీని, ఈ రుణమాఫీ తొర్రూరు సొసైటీలో ఉన్నటువంటి 2 మండలాలు, పెద్దవంగర మండలం, తొర్రూరు మండలంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మ్యాక్సిమం జిల్లాలో అందరికంటే ఎక్కువ కూడా తొర్రూరు సొసైటీలో లాభం జరిగింది రైతులకు. ఎందుకంటే నేను సొసైటీ చైర్మన్ అయిన తర్వాత 7 కోట్ల రూపాయలు రైతుల ఎల్టీ లోన్ ఉండే, ఆ ఎల్టీ లోన్ను అందరినీ కూడా 3 కోట్ల రూపాయలు మళ్ళీ క్రాప్ లోన్గా మారవడం, వాళ్ళతో కట్టియడం, మార్పించి కొత్త క్రాప్ లోన్ ఇవ్వడం జరిగింది. అందరికి కూడా ఈరోజు మాఫీ వచ్చింది. ఆనాడు ఇచ్చినటువంటి 2020, 21, 22లో ఇచ్చినటువంటి రైతులకు మొత్తం ఈ సొసైటీలో 15 కోట్ల రూపాయలు, 15 కోట్ల 40 లక్షల రూపాయలు మొత్తం మేము గవర్నమెంట్కి ప్రపోజల్ పంపినాం. ఇప్పటికీ 9 కోట్ల రూపాయలు రుణమాఫీ రావడం జరిగింది. ఇంకొక 6 కోట్ల రూపాయలు డబుల్ లోన్ నుండి అక్కడక్కడ ఎర్రర్స్ ప్రాబ్లం ఉండి వాటి వల్ల రాకపోతూ ఉన్నాయి. నిన్ననే ప్రభుత్వం క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే డిఓ గారితో మాట్లాడాను. దీనికి ఒక ల్యాబ్ తయారు చేయించి దాన్ని తయారు చేసిందట. ఏదైతే రైతు బంధు, రైతు మిత్ర ఎట్లయితే చేసిండ్రో దానికి ఒక యాప్ తయారు చేసి నిన్ననే పెట్టడం జరిగింది. మేము రైతులందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎవరికైతే మీకు రుణమాఫీ రాలేదో, ఎక్కడన్నా ఎర్రర్ ప్రాబ్లం ఉన్నదో మీరు ఒక అప్లికేషన్ చెప్తా ఉన్నాం. ఆ అప్లికేషన్ తీసుకొని మీ భూమి పాస్బుక్, మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఈ 3 బుక్కులు కనుక తీసుకొని మీరు కనుక ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఏఓ గారికి కనుక మీరు సబ్మిట్ చేస్తే మీకు తప్పకుండా 15 రోజుల్లో రైతు రుణమాఫీ మళ్ళీ మీ అకౌంట్లో పడుతుంది. ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఈనాడు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, సగం మందికి అయింది, సగం మందికి కాలేదని. 2 బ్యాంకులలో లోన్ ఉన్న వాళ్ళు ఎక్కడన్నా క్లరికల్ మిస్టేక్ వచ్చి ఆధార్ కార్డు ప్రాబ్లం వచ్చి ఆన్లైన్లో ప్రాబ్లం వచ్చినవే ప్రాబ్లం జరుగుతూ ఉన్నది. వాటన్నింటి కూడా ఈ ప్రభుత్వం 15 రోజుల్లో క్లారిఫై చేస్తామని చెప్పడం జరిగింది. నిన్ననే తుమ్మల గారు ప్రెస్ మీట్లో చెప్పారు. స్పెషల్గా మేము తుమ్మల నాగేశ్వరరావు గారికి కంగ్రాట్ చెప్తా ఉన్నాం. దీన్ని రైతులందరినీ కూడా మీరు ఎంత చేసినా రైతుకు తక్కువే కాబట్టి మీరు తప్పకుండా దీన్ని తీసుకొని మళ్ళీ కూడా ప్రభుత్వం వ్యవహార్ చేసి రైతులు వ్యవహార్ చేసేసి క్లోజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. అట్లేం లేదు, దానికి నిరంతరం 2 లక్షల రుణమాఫీ క్లియర్ ఉన్న వాటికి వచ్చేసినాయి. ఎర్రర్ ఉన్న వాటిని వీటన్నిటిని కూడా మళ్ళీ రైతును అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. మీ పాస్బుక్, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టేది ఉంటే ఏఓ గారు జేడీ గవర్నమెంట్కి పంపితే గవర్నమెంట్ నుంచి క్లియర్ అయ్యి 15 రోజుల్లో పడతాయని ఇప్పుడే డిఓ గారితో మాట్లాడడం జరిగింది. నిన్ననే సర్క్యులర్ కూడా రావడం జరిగింది. కొత్త సర్క్యులర్ ప్రకారంగా ఈ యాప్ రావడం లేట్ అయింది కాబట్టి వాళ్ళు రిజిస్టర్లో మెయింటైన్ చేయమన్నారట. రిజిస్టర్లో నిన్నటి వరకు రిజిస్టర్లో రాసుకున్నారు. ఇవాటి నుంచి యాప్ వచ్చింది. ఆ యాప్ మీద చేయబోతా ఉన్నారు. చేసి 15 రోజుల్లో క్లియర్ చేసి రైతులకు మళ్ళీ అకౌంట్లో పైసలు పడతాయి. ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ అందరికి కూడా పైసలు వస్తాయి. ఇప్పటికి మాకు వచ్చినాయి 870 మందికి ఇప్పటికే రావడం జరిగింది. ఇప్పటికి మేము 540 మందికి నిన్నటి వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ 300 మంది కూడా రేపు ఈ 2-3 రోజుల్లో ఇచ్చేస్తాం. కొంతమంది రైతులకు ఏంటంటే గతంలో 20 ఏళ్ల కింద తీసుకున్నటువంటి డబ్బును మళ్ళీ రైతు అవసరం లేని రైతులు రావట్లేదు, కానీ వచ్చినటువంటి రైతులకు మళ్ళీ డబ్బు కూడా పెంచిస్తూ ఉన్నాం. గతంలో 40,000, 30,000 క్రాప్ లోన్ ఇచ్చినాం. ఇప్పుడు 60,000 చేసి, ఎకరాన్ని 60,000 చేసి మొన్నటి నుంచి కూడా చాలా మంది కూడా రెట్టింపు చేసి ఇవ్వడం జరిగింది. 2 లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ ఎవరన్నా ఉంటే ఆ అమౌంట్ ఈరోజు బ్యాంకులో మీరు కట్టుకుంటే ముందున్న 2 లక్షల రూపాయలు మళ్ళీ మీ అకౌంట్లో ఇస్తాం. ఒకవేళ 1,00,000 రూపాయలు ఉన్నోళ్ళు, 50,000 ఎర్రర్ ఉన్నోళ్ళు కూడా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే అది క్లియర్ చేస్తారు. పైన ఉన్నట్టు ఇంట్రెస్ట్ డిసెంబర్ 12వ తారీఖు నుంచి ఇవతల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మీరు పే చేసుకుంటే మళ్ళీ మేము మిగతా అమౌంట్ మీకు అకౌంట్లోకి సబ్మిట్ చేస్తాం. కొత్త రైతులకు కూడా తొర్రూరు సొసైటీలో 50 లక్షల రూపాయలు తేవడం జరిగింది. నిన్నటి నుంచి కొత్త రైతులకు కూడా ఇస్తా ఉన్నాను. జిల్లాలో ఫస్ట్ ఇచ్చేది ఒక తొర్రూరు సొసైటీ. కొత్త రైతులకు కూడా నిన్నటి స్టార్ట్ చేసినాం. మళ్ళీ 50 లక్షలు అయిపోతే మళ్ళీ కూడా 50 లక్షలు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొత్త రైతులు ఎవరు ఉన్నా కూడా పాస్బుక్లు పట్టుకొని తొర్రూరు సొసైటీ ఆఫీస్కి రండి, మీకు తప్పకుండా కొత్త రైతులకు ఇస్తాం. ఎకరానికి 50 నుంచి 60,000 ఇస్తాం. ఫస్ట్ అయితే 50,000 మిర్చికి నేర్చిందంటే 60,000, మినిమం 60,000 వరకు ఇస్తా ఉన్నాం. 50 నుంచి 60,000 వరకు ఎకరానికి ఇస్తా ఉన్నాం. ఇంకా కర్షక మిత్ర అని చెప్పి మార్టిగేజ్ లోన్ కూడా ఇస్తా ఉన్నాం. ఎకరన్నర భూమి ఉండేది ఉంటే 5 లక్షల రూపాయలు మార్టిగేజ్ లోన్ కూడా ఇస్తా ఉన్నాం. ఇప్పటికి 2 కోట్లు నేను చైర్మన్ అయినా నాకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా నిన్న 3 కోట్లు తేవడం జరిగింది. ఏ రైతు అయినా మీకు అవసరం ఉంటే మార్టిగేజ్ లోన్ కూడా 5 లక్షల లోన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెట్టుకోవచ్చు. క్రాప్ లోన్ ఉన్న రైతు కూడా మార్టిగేజ్ లోన్ ఇస్తాం. మిగతా కమర్షియల్ బ్యాంకులో ఉన్నటువంటి క్రాప్ లోన్ ఉన్నటువంటి రైతు కూడా కమర్షియల్ బ్యాంకులో లోన్ కట్టుకొని
ఇందులోనే క్రాప్ లోన్ తీసుకోండి, ఇందులోనే మార్టిగేజ్ లోన్ తీసుకోండి, రెండు కూడా ఇక్కడి నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు 26 కోట్ల టర్న్ ఓవర్ అయినటువంటి సొసైటీ ఈరోజు తొర్రూరు సొసైటీ. రాబోయే రోజు జిల్లాలో ఫస్ట్ సొసైటీ, స్టేట్లోనే నెంబర్ 1 సొసైటీ రాబోతా ఉన్నది. మేము ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వచ్చే సీజన్లో వడ్లు కొంటాము, పత్తి కొంటాము, మొక్కలు కొంటాము, పల్లికాయ కొంటాము, అన్ని విధాల పంటలు కొనడానికి కొంత యాప్ తయారు చేసుకున్నాము. అది జపాన్ కంపెనీ వాళ్ళతో కొలాబరేషన్ పెట్టుకోవడం జరిగింది. మొన్న యాసంగిలోనే మొక్కలు డైరెక్ట్ కొన్నాం, గవర్నమెంట్తో సంబంధం లేకుండా. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ సీజన్లో అన్ని పంటలు కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతులకు తెలియపరుస్తాం. సన్న బియ్యానికి ప్రభుత్వం సన్న ఓట్లకు ఇస్తున్నది ప్రభుత్వం, ఈసారి ఇస్తుంది. రైతులందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని విపరీతంగా సన్న ఓట్లు పొరలేసిండ్రు. తప్పకుండా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆల్రెడీ మాట కూడా ఇవ్వడం జరిగింది. రైతు భరోసా లేట్ అవుతుంది, ఇస్తారు కావచ్చు కానీ లేట్ అవుతుంది. రైతు రుణమాఫీ తోటి కొద్దిగా లేట్ అయింది కాబట్టి రైతు భరోసా కూడా ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. ఇవ్వాలని ఆలోచనలే ఉన్నది ప్రభుత్వం. ఖచ్చితంగా వానాకాల సీజన్లో పడతాయి. పడతారు రైతు భరోసా మీకంటే ఒక నెల అటు ఇటు పడతాయి.